హాయ్ ఎవ్రీవన్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. అండ్ ప్రజెంట్ ఈరోజు వచ్చేసరికి రిషికి హెల్త్ ఈజ్ వెల్త్ డే అనమాట. సో ఈరోజు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. లాస్ట్ ఇయర్ డ్యూ టు కరోనా పేరెంట్స్ వెళ్ళలేదు, సో వాళ్ళనే కండక్ట్ చేసి చెప్పమ్మా. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నాము, రెడీ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ కూడా అయ్యింది. సో రిషిక్ స్పోర్ట్స్ అవేవో ఉంటాయి. సో ఈరోజు అంతా ఒక హాఫ్ డే అలా టైం స్పెండ్ అయిపోద్ది అనమాట. స్కూల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు లేట్ అయిపోయింది, 10 o'clock అలా అక్కడ ఉండాలి. సో ఆల్మోస్ట్ 10 అవుతుంది ఇప్పుడు. సో లెట్స్ గో. సో చెప్పాను కదా, రిషికి హెల్త్ ఈజ్ వెల్త్ డే స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది. ఈ రోజుకి ఎప్పటి నుంచి ప్రిపరేషన్స్ అంటే చూస్తున్నారు కదా మీరే. సో ఫుల్ బ్లాక్ డ్రెస్ కావాలి అని ఫైనలీ కంప్లీట్ బ్లాక్ డ్రెస్ అయితే వేసుకుందనమాట. అండ్ చాలా క్యూట్గా అనిపించింది. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ ఎప్పుడూ వేయలేదు. సో ఈ ప్రోగ్రామ్ మూలంగా ఇంకా కంప్లీట్ బ్లాక్ డ్రెస్ వేసుకుంది. అండ్ ఒక్క పోజ్ పెట్టు, ఫోటో తీస్తాను అంటే డిఫరెంట్గా ఒక్కసారి కుదురుగా ఒక్క పోజ్లో కూడా లేదు. సో ఇంకా ఇవన్నీ క్యూట్గా ఉంటాయి కదా తర్వాత చూసుకోవడానికి అనేసి రికార్డ్ చేశాను. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. 10 o'clock అని చెప్పారు. సో మేము వెళ్ళింది కూడా 10 o'clockకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలానో లేట్ అవుతుంది. సో టిఫిన్ అదంతా చేసుకొని వెళ్ళేసరికి అదే టైం అయింది. అండ్ వెళ్ళిన వెంటనే ఇంకా పిల్లలందరినీ అంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క యాక్టివిటీ లాగా అలా చేయించారనమాట. సో పిల్లలు చూడండి భలే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అందరూ. అండ్ రిషి కూడా ఫుల్ ఇంట్రెస్టెడ్ అనమాట. కంప్లీట్గా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ రిషికి. ఇలాంటి యోగా కానీ, డ్యాన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ ఫుల్గా యాక్టివ్గా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా హ్యాపీగా ముందు నుంచే చాలా ప్రిపేర్డ్గా ఉందన్నమాట ఈ డే కోసం. గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ గేమ్స్కి ఫుల్గా ప్రాక్టీస్ చేసింది. అంటే ఇంట్లోని మామూలుగా ఎవ్రీడే చెప్తూ ఉంటారు కదా స్కూల్లోని, అది ఇంట్లో వచ్చి నాకు చెప్తూ అన్నీ చేసి చూపించేదన్నమాట. అండ్ పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం చెప్పారు, ఏం జరిగింది అని అడగడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి. అండ్ ఈవెన్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మనతో షేర్ చేసుకోగలుగుతారు. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి మనం. అండ్ ఇక్కడైతే చూడండి కాంపిటీషన్ జరుగుతుంది రిషి వాళ్ళది. సో ఈ గేమ్స్ అవన్నీ ముందే వాళ్ళు ప్రాక్టీస్ చేయించి స్కూల్లోనే అండ్ ఇంటికి వచ్చిన వెంటనే నాతో డిస్కస్ చేయడం రిషి. సో అదంతా బాగా అనిపించేది. సో ఈ రోజు కొంచెం ఎప్పటి నుంచి వెయిట్ చేసింది రిషి. అండ్ నేను అక్కడ గ్రీన్ టాప్ వేసుకొని కూర్చున్నాను చూడండి. సో ఫస్ట్ రోలోని. అండ్ శ్రీకాంత్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నారు. సో చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఫస్ట్ చూసినందుకు. చాలా మాకు కూడా బాగా అనిపించింది. సో ఇదంతా స్కూల్లోనే రెడీ చేశారు. జస్ట్ బ్లాక్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు. అండ్ అదంతా వాళ్ళ టీచర్స్ ఎఫర్ట్కి చాలా గ్రేట్. అండ్ మీకు విషయం తెలియదు కదా, నేను కూడా ఎన్టీటీ కోర్స్ చేస్తున్నాను యాజ్ ఎ టీచర్. ఇంకా ఇప్పుడు ఇంట్లో నుంచే చేస్తున్నాను అనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఒక కొత్త విషయం తెలిసింది ఈ వీడియో ద్వారా. సో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఫ్యూచర్ కోసం. సో సో మాకు కండక్ట్ చేసిన గేమ్లో కూడా ఫస్ట్ వచ్చాము. సో రిషి అండ్ మేము. సో ఈసారి మాత్రం ఫుల్గా హ్యాపీ సో మా ఫ్యామిలీ హ్యాపీ అనమాట. సో రిషి అయితే చాలా అంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చినందుకు డిసప్పాయింట్ అయింది. బట్ ఈసారి మాత్రం వచ్చినందుకు షీ వాజ్ సో హ్యాపీ. సో సూపర్గా అనిపించింది అనమాట. అండ్ తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది చేశారు. సో అక్కడే ఒక 12:30 అలా అయిపోయింది. సో చూడండి ఎంత హ్యాపీగా వస్తుందో. సో విన్ అయినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటామో ఆ మూమెంట్ని కొంచెం లూజ్ అయినప్పుడు కూడా అదే స్పిరిట్తో ఉండాలి అనేది రిషికి నేర్పించాలి. ఇంకా చిన్నది కదా, సో ఎప్పుడు విన్ అవ్వాలి అనుకుంటుంది. సో బట్ అది కూడా ఇది కూడా రెండూ ఉండాలి అన్నట్టు నేర్పించాలన్నమాట. ఇంకా ఫ్యూచర్లో పెద్ద అవుతున్న కొద్దీ చెప్తూనే ఉండాలి అలాంటివన్నీ, లేకపోతే ఎప్పుడైనా కష్టం అవుతుంది కదా. సో సమ్టైమ్స్ అన్ని మూమెంట్స్ మనవే కాదు కాబట్టి అలా. అండ్ ఇంటికి వెళ్ళే ముందు ఇలా అరుణ ఐస్ క్రీమ్కి వచ్చామన్నమాట. నాకు కూడా ఐస్ క్రీమ్స్ అని అనిపించింది, ముఖ్యంగా రిషికి. సో తను అడిగిందని వచ్చాము. అండ్ ఇక్కడ కేక్ విత్ ఐస్ క్రీమ్ ఉంది. అరుణ ఐస్ క్రీమ్లో ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి, చాలా బాగుంది. బట్ అది కొంచెం పెద్ద సైజు. నాకు ఎందుకో ఒకేసారి ఇప్పుడు అంత అకేషన్ ఏం లేదు కదా, అకేషన్ ఉన్నప్పుడు తీసుకుందాం అనేసి ఇలాంటివి తీసుకున్నాము. కేక్ స్లైస్, వనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీము ఏదో అంటే అంతేం బాగా అనిపించలేదు. నేను అంత ఐస్ క్రీమ్ పర్సన్ కాదు. అంటే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం అన్నట్టు ఏం తిన్నానమాట.
కేక్ విత్ ఐస్ క్రీమ్ అన్నారు కాబట్టి కొంచెం బాగుంటుందేమో అని అలా ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఈసారి కుదరలేదు. సో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అది తీసుకొద్దామని ఇంకా ఈ చిన్న చిన్నవేవో ఫ్లేవర్డ్వి వేరే ఫ్లేవర్స్ అనేవి తీసుకొచ్చాం అనమాట. సో రిషి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది, కానీ కొంచెం కూడా తినలేదు. అంటది పిజ్జా, ఐస్ క్రీమ్ అవన్నీ వీడియోలో కార్టూన్లో చూసి అంటది, కానీ అసలు తినదు ఏవి. అండ్ చెప్పాను కదా, మేము వినేందుకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అదేంటి అంటే మాకైతే అస్సలు యూజ్ అవ్వదు. సో ఒకసారి గెస్ట్ చేయండి మీరేంటో అనేది. అండ్ రిషి కూడా చాలా హ్యాపీగా ఓపెన్ చేసింది, ఏముంటుందా అనేసి. సో ఓపెన్ చేసేసరికి మాకే షాక్ అనిపించింది అనమాట. సో ఒక కన్నడ బుక్. నాకైతే కన్నడ చదవడం కూడా రాదు, రిషికి అయితే అది అవసరం కూడా లేదు ప్రజెంట్. అండ్ శ్రీకాంత్కి అలా అంత అంటే బుక్ ఓకే, మంచి థాటే, బట్ ఇక్కడ ఇంగ్లీష్ అయ్యి ఉంటే బాగుండేది, ఏదైనా ఇంగ్లీష్ది స్టోరీ బుక్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. సో అట్లీస్ట్ చదవడానికైనా ఉండేది. కన్నడ కాబట్టి అర్థం అయ్యి కానట్టు ఉన్నదనమాట. తర్వాత లంచ్కి సింపుల్గా జీరా రైస్ చేసేసాను. అండ్ మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకొని తర్వాత ఈవినింగ్ ఇది డిమార్ట్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళే పని ఉందన్నమాట ఇప్పుడు. సో మార్నింగ్ నుంచి ఇదే అయిపోయింది, రిషిదే అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు పనులు ఉంటాయి కదా, హాలిడే అంటే ఏమైనా తెచ్చుకోవడం, మార్కెట్కి వెళ్ళడం అన్నీ ఉంటాయి కదా. సో ఏమేమి కావాలి అనేది శ్రీకాంత్ లిస్ట్ రాస్తున్నారు. సో అక్కడ కూర్చొని నేను చెప్తున్నాను అనమాట, కింద ఎందుకు కూర్చున్నారు అని అంటే, ఆ కింద కబోర్డ్లోనే గ్రాసరీస్ అన్నీ ఎక్స్ట్రా గ్రాసరీస్ పెడతాను. అది ఓపెన్ చేసుకొని చూసుకొని ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు. ఒక్కొక్కసారి ఏంటి అంటే గ్రాసరీస్లోని కొన్ని చూడకుండా లోపల సైడ్ ఉండిపోతాయి. సో అవన్నీ నేను కూర్చొని అదంతా చేయలేను కాబట్టి శ్రీకాంత్ చాలా హెల్ప్ చేస్తారు నాకు. సో లక్కీ ఆ విషయంలో. అండ్ ఫైనలీ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ చూసుకొని గ్రాసరీస్ తెచ్చుకోవాలి. అండ్ ముఖ్యంగా హాస్పిటల్ 6 o'clock అపాయింట్మెంట్ ఉంది, అంటే ముందే తీసుకుందాం అనమాట. స్కానింగ్ అది ఉంది, సో రమ్మన్నారు కాబట్టి వెళ్ళాలి స్కానింగ్కి. స్కానింగ్ దగ్గర 1.5 hours 2 hours పడుతుంది టైము. బికాజ్ చెప్పాను కదా, చాలా క్యూ ఉంటుంది, వెళ్ళాలి. రిషితో పాటు ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇలాంటి టైంలో. రిషిని కూడా హాస్పిటల్కి తిప్పాల్సి వస్తుంది, కానీ ఇంకా తప్పదు కాబట్టి మాతోనే రావాలి తను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము బయటకు వచ్చేసరికి ఇలా చిన్నగా చినుకులు పడుతున్నాయి. వర్షం చాలా చలిగా ఉంది అండ్ చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. అయినా సరే తప్పదు కాబట్టి వెళ్ళాము, అంటే కొంచెం తగ్గిన తర్వాత అలా వెళ్ళాము అనమాట. సో స్కానింగ్ అదంతా అయ్యేసరికి ఒక 7-7:30 అయింది. అండ్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వేరే దగ్గరికి వెళ్ళాలి. స్కానింగ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకోవడం వేరే. సో జస్ట్ అది స్కానింగ్ సెంటర్ మాత్రమే. సో ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి డాక్టర్ లేరు. సో ఆ రోజు సాటర్డే కాబట్టి కొంచెం వీకెండ్ కాబట్టి తొందరగా వెళ్ళిపోయారంటే ఇంక సరే అని స్కానింగ్ ఇంకా రిపోర్ట్ రాలేదు. స్కానింగ్ అయింది కానీ రిపోర్ట్ టైం పడుతుంది అని చెప్తే వచ్చి ఆకలేస్తుంది అప్పటికే. సో పానీపూరి తిందామనేసి పక్కన షాప్కి వచ్చాము. వేడివేడిగా కాదు, ఏదో మసాలా పానీపూరి. ఇక్కడ కర్ణాటక స్టైల్ రెసిపీస్ వేరే ఉంటాయి, ఒకటి మసాలా ఇస్తారు అండ్ ఒకటి ప్లెయిన్ వాటర్ ఇస్తారు. మన సైడ్ అయితే ఓన్లీ వాటర్ ఇచ్చి అండ్ స్టఫింగ్ ఎక్కువ ఉంటుంది పూరీలోని, లైక్ పొటాటో కానీ లేకపోతే గ్రీన్ పీస్ కానీ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గ్రీన్ పీస్ ఐ థింక్ మిక్చర్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మన సైడ్ టేస్ట్ వేరే, ఇక్కడ టేస్ట్ వేరే. సో స్నాక్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము. సో ఆ రిపోర్ట్స్ అవన్నీ తర్వాత ఫ్యూచర్లో చూపిస్తాను, ఇప్పుడేమీ మీతో షేర్ చేసుకోవట్లేదు. బట్ అంతా కూడా నార్మల్గా బాగానే ఉంది. సో అంతే, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీరు ఎంజాయ్ చేసే ఉంటారనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ టేక్ కేర్, బాయ్.